నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. సాధారణంగానే ఆడపిల్ల పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అమ్మాయి జీవితం బాగుండాలి అని వారికంటే అన్ని రకాలుగా బాగున్న సంబంధాలనే చూస్తూ ఉంటారు. అందుకోసం వారు జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బును కట్నంగా ఇస్తారు. వారి తాహతుకు మించి మరీ పెళ్లి చేసి పంపిస్తూ ఉంటారు. అయితే అక్కడికి వెళ్ళాక అమ్మాయి జీవితం బాగుంటే ఓకే, కానీ అత్తామామలు సరైన వాళ్ళు కాదు అని తెలిసినా, భర్త ఏ రకంగానైనా వేధించినా వారి అమ్మాయి ఆమె తల్లిదండ్రులు పడే వేదన అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అదనపు కట్నం తీసుకురమ్మంటూ పదే పదే ఇంటికి పంపిస్తే అమ్మా నాన్నలకు ఆ విషయం చెప్పలేక ఆ మహిళ ఎంతగా కుమిలిపోతుందో ఎవరు ఊహించలేరు. అచ్చంగా అలాంటి పరిస్థితి ఎదురైందో అమ్మాయికి. కట్నంగా బైక్ కావాలంటూ భర్త అత్తమామలు తీవ్రంగా వేధించారు. కానీ అప్పటికే అనేక అప్పులు చేసి తల్లిదండ్రులు ఆమె పెళ్లి చేయగా అందుకు ఆమె నిరాకరించింది. అంతలోనే భర్త ఆరోగ్యం పాడై ఆసుపత్రి పాలయ్యాడు. అతడి కిడ్నీ చెడిపోయింది అని తెలియగా బైక్ ఇవ్వలేవు కాబట్టి కిడ్నీ ఇవ్వమంటూ అత్తమామలు కోడలిని వేధించడం ప్రారంభించారు. అందుకు కూడా ఆమె నిరాకరించడంతో ఇష్టం వచ్చినట్లుగా కొట్టి ఇంటి నుండి గెంటేశారు. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా మిఠాన్పూర్కు చెందిన దీప్తికి బోజ్హాన్ ప్రాంత యువకుడితో 2021లో పెళ్లి జరిగింది. అయితే మొదట్లో అంతా బాగానే ఉన్నారు. దీప్తి కూడా భర్తతో చక్కగా కాపురం చేసుకుంది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అత్తమామల్లో కట్నం ఆశ మొదలైంది. పుట్టింటికి వెళ్లి ఎప్పుడూ అదనపు కట్నం తీసుకురావాలి అంటూ కోడలిని వేధించడం ప్రారంభించారు. ముఖ్యంగా నగదు సహా బైక్ కావాలి అని కోరేవారు. అప్పటికే అప్పులు చేసిన తన పెళ్లి చేసిన తల్లిదండ్రులకు మరింత ఖర్చు పెట్టొద్దు అని భావించిన దీప్తి కుదరదు అని చెప్పింది. ఆ విషయాన్ని అమ్మా నాన్నలకు చెప్పకుండానే కాలం వెళ్లదీస్తూ వస్తోంది. ఇంతలోనే దీప్తి భర్త కిడ్నీలో ఒకటి పూర్తిగా పాడైపోయింది. దీంతో అత్తమామల వేధింపులు కొత్త మలుపు తిరిగాయి. ఇంతకాలం బండి డబ్బు కావాలన్న వాళ్ళు కొడుకు ఆరోగ్యం కోసం కోడలి ఆరోగ్యాన్ని పణంగా పెట్టేందుకు కుట్ర పన్నారు. ముఖ్యంగా బైక్ ఇవ్వలేవు కాబట్టి నీ కిడ్నీని కట్నంగా ఇవ్వమంటూ కోడలిని కోరారు. కానీ దీప్తి అందుకొప్పుకోలేదు. దీంతో వాళ్ళు ఆమెపై మరింత ఒత్తిడి పెంచారు. భర్తకు కిడ్నీ ఇవ్వనంటోంది అంటూ నిత్యం కొడుతూ తిడుతూ నరకం చూపించారు. తాజాగా గొడవ మరింత పెద్దదైంది. కాగా ఆమెను విపరీతంగా కొట్టి ఇంట్లోంచి గెంటేశారు. దీంతో ఏం చేయాలో పాలుపోని దీప్తి పుట్టింటికొచ్చింది. ఆపై అమ్మా నాన్నలను తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. తన అత్తమామలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు అని, ముఖ్యంగా కట్నంగా కిడ్నీ అడుగుతున్నారు అని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దీప్తి భర్త సహా అత్తమామలను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ముజఫర్పూర్ రూరల్ ఎస్పీ విద్యాసాగర్ వెల్లడించారు.